హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మీరు ఇప్పుడు చూస్తున్న ఈ బిల్డింగ్ మొత్తానికి ఎలక్ట్రికల్ వర్క్ అనేది ఎలా చేశారు, ఎక్కడెక్కడ ఏమేమి యూజ్ చేశారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. అలాగే మీరు ఎంత బడ్జెట్ అయింది, ఇలాంటి వివరాలు కూడా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే దీనికి వర్క్ చేసిన ఎలక్ట్రీషియన్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి, అక్కడి నుంచి చెక్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సాయి కుమార్. నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను. నేను చేసిన వర్క్లు ఏమేమి చేశానో చూడండి, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దానండి. కదండి, ఈ రెండు వచ్చి ఎల్ఈడి లైట్స్, బ్లూ అండ్ వైట్ కాంబినేషను. ఇవి వచ్చి ఒక్కొక్కటి 8 వాట్స్ తీసుకుంటుంది, రెండు వచ్చి 16 వాట్స్ తీసుకుంటుంది. తక్కువ బడ్జెట్లో లో వోల్టేజ్లు కూడా లైట్ వెళ్తాయి. ఇవి రెండు అందంగా కనిపిస్తాయి, మన బడ్జెట్లో వచ్చేస్తాయి. అవి వచ్చేటప్పటికి బార్డర్కి వచ్చేటప్పటికి వామ్ వైట్ వేసాం. ఈ టాప్ లైట్లు వచ్చేటప్పటికి గార్డెన్ కోసం వేసాం. ఇప్పుడు మనం లోపలికి వస్తున్నామండి. వచ్చేటప్పటికి వరండాలో వచ్చేటప్పటికి నాలుగు మూలలో 4 12 వాట్స్ లైట్లు దేవుడి కోసం అని ఒక స్పాట్ లైట్. ఈ వరండాలోకి వచ్చేటప్పటికి 12 మోడల్ బోర్డు వాడాం. దీంట్లో వచ్చేటప్పటికి సాకెట్ టైపు రెగ్యులేటర్, స్విచ్లు వచ్చేటప్పటికి గోల్డ్ మెడల్. పైన వచ్చేటప్పటికి ఎంసీబీ రోటర్స్, త్రీ ఫేస్ ఒక ఫేస్ పోయినా కూడా ఒక ఫేస్లో మార్చుకునేదానికి రోటర్స్ బిగించాం. ఎప్పుడైనా 3 ఫేస్లో ఒక ఫేస్ కరెంటు పోయినప్పుడు ఇంకో ఫేస్లో కనెక్ట్ చేసుకునే దానికోసం రోటర్స్ పెట్టాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి సీలింగ్ తగ్గట్టు ఫ్యాన్, సీలింగ్ డిజైన్ మ్యాచ్ అయ్యేటట్టు ఫ్యాన్ తీసుకున్నాం. ఇది వరండా అండి. హాల్లోకి వెళ్ళి చూద్దాం రండి. ఇది వచ్చే బిల్డింగ్కి మెయిన్ హాల్ అండి. ఇది సీలింగ్కి వచ్చేటప్పటికి మొత్తం ప్రొఫైల్ ఇచ్చాం. ఓన్లీ శాండ్లీర్కి ఒక చిన్న ప్రొఫైల్ ఇచ్చాం, వైట్ ప్రొఫైల్ ఇచ్చాం. శాండ్లీర్కి వచ్చేటప్పటికి చిన్న రౌండ్, చిన్నది వైట్ ప్రొఫైల్ ఇచ్చాం. ఇది వచ్చేటప్పటికి శాండ్లియర్. ఇది వచ్చేటప్పటికి ఆల్ కలర్స్ వెలుగుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి లైటింగ్ కోసం 12 వాట్స్ బల్బులు 6 బల్బులు వేసాం. చివరి రెండు మిడిల్లో వచ్చేటప్పటికి 2. ఇదే హాల్లో హైలైట్ అవ్వడం కోసం బుద్ధుడి బొమ్మను వేయించాం. దానికోసం స్పాట్ లైట్ వచ్చేటప్పటికి వామ్ వైట్ 6 వాట్స్ లైట్. ఫ్యాన్లు వచ్చేటప్పటికి లైటింగ్ ఫ్యాన్లు, రిమోట్ సిస్టమ్, మొత్తం 2 ఫ్యాన్లు వేసాం హాల్లో వచ్చేటప్పటికి. ఇది వచ్చేటప్పటికి టీవీ యూనిట్ అండి. మనం హాల్లో ప్యూర్ వైట్ వేసాం కదండి, దానికి ఆపోజిట్ కలర్గా కోసం వామ్ వైట్ వేసాం. ఎల్ఈడి స్ట్రిప్ మొత్తం. నార్మల్గా ఏంటంటే అందరూ మామూలుగా వచ్చేటప్పటికి 0 వాట్స్ బల్బులు పెట్టుకుంటారు. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం వాల్ లైట్స్ వచ్చేటప్పటికి మొత్తం 2 కలర్స్ వేసాం, 2 దిగలు వేసాం నైట్ లుకింగ్ కోసం. మెయిన్ హాల్లో వచ్చేటప్పటికి మొత్తం 5 బోర్డులు వేసామండి. ఈ 12 మోడల్ బోర్డు వచ్చేటప్పటికి ఈ లైటింగ్ కోసం వేసాం. 8 మోడల్ బోర్డు వచ్చేటప్పటికి ఏసీ పర్పస్ కోసం వేసాం. ఈ 12 మోడల్ వచ్చేటప్పటికి ఒక సెక్షన్ కోసం, ఈ సెక్షన్ కోసం వేసాం. 8 మోడల్ వచ్చేటప్పటికి టీవీ యూనిట్ కోసం వేసాం. ఈ హాల్లో నుంచి వచ్చేటప్పటికి ఆఫీస్ పర్పస్. ఈ సింపుల్గా వచ్చేటప్పటికి 4 మూలలో వచ్చేటప్పటికి 4 12 వాట్స్ లైట్లు, ఒక ఫ్యాను సింపుల్గా డిజైన్ చేశాను నేను. ఇదే హాల్లో పార్టీషన్ కోసం ప్రొఫైల్ లైట్స్ వేసాం, వామ్ వైట్. ఇవి వచ్చేటప్పటికి ఇది కూడా ఇదే హాలు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పైన వచ్చేటప్పటికి సీలింగ్కి వచ్చేటప్పటికి ప్రొఫైల్ లైట్స్ వచ్చేటప్పటికి వైట్ తీసుకున్నాం. హ్యాంగింగ్ లైట్స్ వచ్చేటప్పటికి వామ్ వైట్ తీసుకున్నాం లుకింగ్ కోసం. ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో వచ్చేటప్పటికి సీలింగ్కి వచ్చేటప్పటికి వామ్ వైట్ ప్రొఫైల్ లైట్, 4 మూలలో 4 వచ్చేటప్పటికి వైట్ 12 వాట్స్ లైట్. డిజైన్ కోసం అని 2 స్పాట్ లైట్లు పెట్టాం. బెడ్రూమ్లో బెడ్ లైట్స్ యూజ్ చేయకుండా ఇట్లా డిజైన్ లైట్లు ఫిట్టింగ్ చేసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి వాష్ ఏరియాలో వచ్చేటప్పటికి ఒక స్పాట్ లైట్. ఇది వచ్చేటప్పటికి మిర్రర్ కోసం అని ట్యూబ్ లైట్ సెట్ చేసాం. ఇది వచ్చేటప్పటికి స్విచ్ బోర్డు. ఈ లోపల బాత్రూమ్స్కి దీనికి మొత్తానికి వచ్చేటప్పుడు స్విచ్ బోర్డు. ఇది వచ్చేటప్పటికి బాత్రూమ్స్ అండి. బాత్రూమ్స్లో వచ్చేటప్పటికి 2 12 వాట్స్ లైట్స్ లైటింగ్ కోసం వేసాం. అది వచ్చేటప్పటికి అడ్జస్ట్ ఫ్యాన్, కన్సీల్డ్ అడ్జస్ట్ ఫ్యాన్. అది కిచెన్ ప్లస్ డైనింగ్ అండి.
ఇక్కడికి వచ్చేటప్పటికి డైనింగ్ కోసం అని వచ్చేటప్పుడు 12 మోడల్ బోర్డు వాడాం. ఇది వచ్చేటప్పటికి చార్జర్ పర్పస్ వాడాం. ఇవి వచ్చేటప్పటికి ఇవి చార్జర్ పర్పస్ వాడాము. డైనింగ్ కోసం వచ్చేటప్పటికి ఫ్యాన్ వాడాము, ఇక్కడ మోడల్ ఫ్యాన్. ఇది వచ్చేటప్పటికి పూజ గది ఎదురు ఇక్కడ ఒక ఫ్యాన్ వాడాం. ఈ మొత్తం వచ్చేటప్పటికి 6 లైట్లు వేసాం, 12 వాట్స్ లైట్స్ వేసాం. మొత్తం వచ్చేటప్పటికి వైట్. ఇవి వచ్చేటప్పుడు డిజైన్ పర్పస్ వచ్చేటప్పుడు 2 లైట్లు హ్యాంగింగ్ లైట్లు వాడాం. ఇది కిచెన్ అండి. కిచెన్ వచ్చేటప్పటికి 4 పక్కల 4 మూలలో 4 వచ్చేటప్పటికి వైట్ లైట్లు వాడాం. ఇవి కూడా 12 వాట్స్ లైట్లే. ట్యూబ్ లైట్ ఒకటి వాడాం. ఇది వచ్చేటప్పటికి సిమ్ని స్విచ్ వచ్చేటప్పటికి ఇక్కడ వస్తుంది. మిక్సీలు గ్రైండర్స్ ఇది పెట్టుకునే దానికోసం పర్పస్ కోసం ఈ స్విచ్ బోర్డు వాడాము. ఇక్కడ సెంటర్లో ఫ్యాన్ వచ్చింది. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి పూజా గది ప్లేస్ అండి. ఇది వచ్చేటప్పటికి వచ్చి ఫ్రిడ్జ్ కోసం వాడాము. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ పూజా గది ఎదురు ఫ్యాన్ల కోసం వాటి కోసం వాడాము. 8 మోడల్. ఇది వచ్చే పూజా గది అండి. పూజా గదిలో వచ్చేటప్పటికి 8 మోడల్ 12 వాట్స్ లైట్లు. సీలింగ్ పర్పస్ మాత్రం వైట్ లైట్లు వచ్చేటప్పటికి 12 వాట్స్ లైట్లు వైట్ వాడాం. ట్యూబ్ లైట్ ఒకటి వాడాం. పూజా గది మొత్తం అయిపోయింది. పైన చూద్దాం రండి. ఇది వచ్చేటప్పటికి మెటల్ ల్యాండింగ్ అండి. ఇక్కడికి వచ్చేటప్పటికి 2-వే పాయింట్లు వేసాం 8 మోడల్ బోర్డులో. ఇక్కడ లైట్లు ఆపుకునే దానికి పైన ఆపుకునే దానికోసం 2-వే సిస్టమ్ వాడాం. ఆ ల్యాండింగ్ లో 2 లైట్లు వేసాం. ఈ ల్యాండింగ్ లో 2 లైట్లు వేసాం. ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ ఫ్లోర్ ల్యాండింగ్. ఇది వచ్చేటప్పటికి ఎంసీబీ బాక్స్. కింద చెప్పాను కదండి, ఇట్లానే 3 ఫేజ్ పర్పస్ కోసం ఎంసీబీలో ఐసోలేటరు రోటర్స్ సేమ్ కింద ఎలా చెప్పానో. కరెంట్ పోయినప్పుడు అంటే సింగిల్ ఫేజ్ ఒక ఫేజ్ పోయినప్పుడు 2వ ఫేజ్లో మార్చుకునే దానికోసం రోటర్స్ వాడాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ హాల్ అండి. ఇది వచ్చేటప్పటికండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేటప్పటికి మెయిన్ హాల్. ఇది సీలింగ్ వచ్చేటప్పటికి మొత్తం వచ్చేటప్పటికి వైట్ లైట్ వేసాం. హ్యాంగింగ్ లైట్ వేసాం చూడండి. హ్యాంగింగ్ లైట్ వచ్చేటప్పటికి వామ్ వైట్ కలర్స్ మారుతుంది అది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్యాన్లు 2 వేసాము. హెవీ డిజైన్. మామూలుగా నార్మల్గా వాడుకునే దానికి మాత్రం ట్యూబ్ లైట్ వేసాం. కింద చెప్పినట్టు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డిజైన్ లైట్లు వేసాం. హాల్లో హైలైట్ అవర్ కోసం శివుడు బొమ్మ వేయించాం. దీనికి వచ్చేటప్పటికి స్పాట్ లైట్ వామ్ వైట్ కలర్గా తగ్గట్టు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఇది డిజైన్ లైట్ వాడాం. ఇక్కడ కూడా ఇది వచ్చేటప్పటికి ఈ హాల్ పర్పస్ కోసం 12 మోడల్ స్విచ్ బోర్డు వాడాం. ఇక్కడ మొత్తం ఎన్ని బోర్డులు వాడారు ఈ హాల్లో? మొత్తం 3 బోర్డులు వాడాం. 3 బోర్డులు. టీవీ యూనిట్ కోసం ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మిడిల్ ల్యాండింగ్ కావడం ఒకటి. ఇది ఫస్ట్ ఫ్లోర్. హాల్లో నుంచి మనం వరండాలోకి వెళ్తున్నాం. వరండాలోకి వచ్చాం. ఇక్కడికి వచ్చేటప్పటికి 12 వాట్స్ లైట్లు వచ్చి 4 మూలలో 4 లైట్లు వేసాం. స్పాట్ లైట్ డిజైన్ కోసం స్పాట్ లైట్లు వేసాం. అవి 3 వాట్స్ వేసాం కలర్ లైట్స్. సీలింగ్ డిజైన్కి తగ్గట్టు ఫ్యాన్ బిగించాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది వరండా పర్పస్ కోసం స్విచ్ బోర్డు ఒకటి. ఇక్కడ 8 మోడల్ ఒకటి. అక్కడ వచ్చేటప్పటికి 12 మోడల్ ఒకటి. ఇది ఫస్ట్ ఫ్లోర్ హాల్ అండి. హాల్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వస్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చేటప్పటికి సీలింగ్ పర్పస్ కోసం వచ్చేటప్పటికి మొత్తం వచ్చేటప్పటికి ప్రొఫైల్ లైట్ వేసాం. లైటింగ్ కోసం వచ్చేటప్పటికి ట్యూబ్ లైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి బెడ్ లైట్ కోసం వచ్చేటప్పటికి మోడల్ లైట్. ఏసీ పర్పస్ కోసం వచ్చే 8 మోడల్ బోర్డు వాడాం. ఛార్జింగ్ పర్పస్ కోసం 8 మోడల్ వాడాం. బెడ్రూమ్లోంచి పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చే వరండా చిన్న వరండా వచ్చింది. ఇటు వచ్చేటప్పటికి ట్యూబ్ లైట్ ఒకటి, ఫ్యాన్ ఒకటి, మామూలు బెడ్ లైట్ కోసం అని హోల్డర్ వేసాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ నుంచి వాష్ ఏరియా. ఫస్ట్ వచ్చేటప్పటికి బాత్రూమ్. నెక్స్ట్ వచ్చి వాష్ ఏరియాలో వచ్చేటప్పటికి 2 లైట్లు 12 వాట్స్ లైట్ వేసాం. మామూలుగా నార్మల్ యూజ్ కోసం వచ్చి ట్యూబ్ లైట్ వేసాం. బాత్రూమ్ కోసం వచ్చేటప్పుడు 8 మోడల్ బోర్డు గ్రేజర్ స్విచ్లు మొత్తం వచ్చేదానికోసం దీన్ని 8 మోడల్ బోర్డు వేసాం. బాత్రూంలో వచ్చేటప్పటికి 2 లైట్లు వేసాం. ఒకటి నార్మల్ యూజ్ కోసం వచ్చేటప్పటికి ట్యూబ్ లైట్ వేసాం. ఇది బాత్ టబ్ కోసం ఒక లైట్ వేసామండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేటప్పటికి అడ్జస్ట్ ఫ్యాన్ బిగించాము ఇక్కడ.
ఇది ఫస్ట్ ఫ్లోర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేటప్పటికి 12 వాట్స్ లైట్స్, సీలింగ్ పర్పస్ మాత్రం 12 వాట్స్ లైట్ వాడాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ కోసం డిజైన్ లైట్ కోసం ప్రొఫైల్ లైట్ వైట్ డిజైన్ వేసాం అండి. చిల్డ్రన్స్ కోసం అని చెప్పి బటర్ఫ్లై యాంగిల్ లైట్స్ వాడాము, కొంచెం అట్రాక్షన్ ఉండేదాని కోసం వాడాము దీన్ని. దీంట్లో 2 ఫ్యాన్లు వాడాము చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేటప్పటికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మొత్తం 2 వే సిస్టమ్ వచ్చేటప్పటికి 12 వాట్ బోర్డు, టీవీ యూనిట్ కోసం వచ్చేటప్పటికి సాకెట్ సిస్టము. నెక్స్ట్ వచ్చేటప్పటికి బెడ్ సైడ్ వచ్చేదాని కోసం 8 మోడల్ బోర్డు వాడాం. నెక్స్ట్ వచ్చేటప్పుడు బాత్రూమ్ కోసం అనేది 8 మోడల్ వాడాం. ఇది వచ్చేటప్పుడు బాత్రూమ్ అండి, వాష్ ఏరియా. బాత్రూంలో వాష్ ఏరియా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. ఇది వచ్చేటప్పటికి మామూలుగా 2 లైట్లు వాడాం, ఒక ట్యూబ్ లైట్ మాత్రం నార్మల్ యూజ్ కోసం వాడాం దీన్ని. ఇది వచ్చేటప్పుడు బాత్రూమ్ అండి, బాత్రూంలో కూడా 2 లైట్లు వాడాం. 2 లైట్లు లైటింగ్ కోసం అని 2 లైట్లు వాడాం. నార్మల్ యూజ్ కోసం వచ్చేటప్పుడు ట్యూబ్ లైట్ వాడాం. ఈ బాత్రూంలో గ్రేజర్ పాయింట్ కోసం 8 మోడల్ వాడాం. ఇక్కడ సెకండ్ ఫ్లోర్ స్టేర్ కేస్ అండి. ఇక్కడ మెటల్ ల్యాండింగ్ కోసం వచ్చేటప్పటికి 8 మోడల్ బోర్డు వాడాం, 2 వే సిస్టము. ఇక్కడ వచ్చేటప్పటికి 2 లైట్లు వాడామండి స్టేర్ కేస్ కోసం. యూ టైప్లో టర్నింగ్ కోసం వచ్చి 3 లైట్లు వాడాం. ఇక్కడ వచ్చేటప్పటికి 12 మోడల్ ఎంసీబీ బాక్స్ వాడాం. ఇది వచ్చి 3 ఫేస్. ఇది నార్మల్ సింగిల్ బెడ్రూమ్ వచ్చింది కాబట్టి నార్మల్ ఎంసీబీ వాడాం దీనికి. ఇది వచ్చేటప్పటికి సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ వచ్చి లిఫ్ట్ ఎదురు వచ్చి ఫ్యాన్ వాడాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి 12 వాట్స్ లైట్లు వచ్చి 4 లైట్లు లైటింగ్ కోసం వాడాం, లైటింగ్ పర్పస్ వాడాం దీన్ని. ఈ లిఫ్ట్ ఎదురు ఉండే లైటింగ్ పర్పస్ కోసం 12 మోడల్ బోర్డు వాడాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి హోమ్ థియేటర్ రూము. ఇది వచ్చేటి హోమ్ థియేటర్ రూము. నెక్స్ట్ మొత్తం ఈ స్పాట్ లైట్లు వాడాం. 12 వాట్స్ లైటింగ్ తక్కువగా డిమ్గా ఉండేదానికోసం, లైటింగ్ తక్కువగా ఉండేదానికోసం 12 వాట్స్ లైట్లు వాడాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ మొత్తం లైటింగ్ కోసం 12 మోడల్ బోర్డు వాడాం. ఇది వచ్చేటప్పటికి ప్రొజెక్టర్ కోసం సాకెట్స్ వాడాం. ఇటు సైడ్ వచ్చేటప్పటికి 2 మోడల్ బోర్డులు, 2 వచ్చి 2 ఏసీలకి కోసం సాకెట్లు వాడాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏసీ సాకెట్ల కోసం ఈ స్విచ్చెస్ 8 మోడల్ స్విచ్చెస్ బోర్డులు వాడాం. హోమ్ థియేటర్ రూమ్లో 2 ఫ్యాన్లు వాడాం. మామూలుగా ఏసీలు ఉంటాయి కానీ కూలింగ్ పర్పస్ కోసం 2 ఫ్యాన్లు వాడాం, నార్మల్ డిజైన్. నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్రొజెక్టర్ కోసం ఈ స్విచ్ బోర్డు వాడాం చూడండి. దీనికి క్లీనింగ్ పర్పస్ కోసం 8 మోడల్ స్విచ్ బోర్డు వాడాం. ఇవి వచ్చేటప్పటికి మామూలుగా నార్మల్గా ఇక్కడ వాష్ ఏరియాలో ఏదన్నా సాకెట్స్ అంటే యూజింగ్ కోసం అనేది పెట్టాం, ఎక్స్ట్రా పెట్టాం దీన్ని. ఇది వచ్చేటప్పటికి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్లో వచ్చేటప్పటికి పిఓపిలో నార్మల్ డిజైన్ అండి. ఇవి వచ్చేటప్పటికి 12 వాట్స్ లైట్ 4 వాడాము. మామూలు ట్యూబ్ లైట్ ఏమీ లేదు, మామూలుగా ఓన్లీ 4 ఎల్ఈడి లైట్ల వరకే వాడాము. ఏసీ సాకెట్ ఒకటి బిగించాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ బెడ్రూమ్ కోసం వచ్చి 12 మోడల్ వాడాం. బాత్రూమ్ పర్పస్ మాత్రం వచ్చేటప్పటికి 8 మోడల్ వాడామండి. గెస్ట్ బెడ్రూమ్లో వచ్చేటప్పటికి నార్మల్ డిజైన్ ఫ్యాన్ వాడామండి దీంట్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది బాత్రూము. బాత్రూంలో వచ్చేటప్పటికి 2 12 వాట్స్ లైట్ పిఓపి లైట్స్ 2 వాడాం, ట్యూబ్ లైట్ ఒకటి వాడాం, అడ్జస్ట్ ఫ్యాన్ ఒకటి వాడామండి ఇక్కడ డిజైన్ పర్పస్ కోసం. గ్రేజర్ పాయింట్ ఒకటి ఇచ్చామండి అక్కడ. ఎక్స్ట్రా సామాన్ ఏదైనా ఉంటే యూజ్ చేసే దానికోసం రూమ్ అయితే వచ్చిందండి దీంట్లో. దీంట్లో వచ్చి 2 12 వాట్స్ లైట్లు 2 ట్యూబ్ లైట్లు వాడామండి దీంట్లో. ఇది సెకండ్ ఫ్లోర్లో వచ్చేటప్పటికి మొత్తం టెర్రస్ అండి. టెర్రస్లో మొత్తం 2 పవర్ లైట్లు వాడాం, 24 వాట్స్. పైది మాత్రం వచ్చేటప్పటికి సోలార్ లైట్ అండి. నైట్ టైము యూజ్ అయ్యే దానికోసం పవర్ సేవింగ్ కోసం పైన సోలార్ లైట్ పెట్టాము.
సో చూసారుగా ఫ్రెండ్స్, మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఎలక్ట్రికల్ వర్క్ గురించి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఎలక్ట్రిషియన్ సాయి ఇతని ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో నేను మెన్షన్ చేశానండి. అక్కడి నుంచి చూసి కాంటాక్ట్ అయ్యి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కాల్ చేసి కనుక్కోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.